ఈ నెల 12వ తేదీన హనుమాన్ జయంతిని పురస్కరించుకుని చినశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద ఉదయం అభిషేకం, హోమం, చందన పూజతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. చినశంకరంపేట మండల కేంద్రంలోని హనుమాన్ దేవాలయం వద్ద మంగళవారం 12వ తేదీ హనుమాన్ జయంతి సందర్భంగా పూజా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ హనుమాన్ జయంతిని పురస్కరించుకుని 12వ తేదీ మంగళవారం ఉదయం స్వామివారికి అభిషేకం, చందన పూజ, హోమం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని, గ్రామస్తులతో పాటు పరిసర ప్రాంతాల గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై స్వామివారి కృపకు పాత్రులు కావాలన్నారు. ఈ కార్యక్రమంలో మల్లికార్జున్, వెంకట్రాములు, లక్ష్మీనారాయణ, నర్సింహులు, శ్రీనివాస్ గౌడ్, శాంతారాం, రమేష్ తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు మంగళవారం నాడు హనుమాన్ జయంతి ఉన్నది కాబట్టి అందరూ పాల్గొని దిగ్విజయం చేయాలి. దిగ్విజయం చేస్తే అందరికి మంచిగా ఉంటుంది. పెద్దలు, పాత్రికేయులు, యువకులు, షాపుల వాళ్ళు అందరు రావాలి. అందరు వచ్చి దిగ్విజయం చేస్తే బాగుంటుంది. ప్రొద్దున అభిషేకం ఉంటుంది, తర్వాత హోమం ఉంటుంది, 12-12:30కు భోజనాలు ఉంటాయి, చంద్ర కార్యక్రమం ఉంటుంది. అందుకు అందరూ పాల్గొని దేవుని కృపకు పాల్గొనాలని ప్రార్థన. జై శ్రీరామ్. ఆంజనేయుని పుట్టినరోజులు సందర్భమున సనాతన ధర్మము ఆంజనేయుడు చిరంజీవిగా ఉన్నటువంటి సందర్భమున ఎల్లుండి మంగళవారం ఉదయం ఆంజనేయ స్వామి మందిరంలో ఉదయం 5 గంటలకి అభిషేకము, హోమము, ఆంజనేయ స్వామికి చందన కార్యక్రమము, తర్వాత భజనలు, ఆ తదనంతరం భోజన కార్యక్రమం నిర్వహించబడును. కావున ఇట్టి కార్యక్రమానికి గ్రామ పెద్దలు, యువకులు, మిత్రులు మరియు వ్యాపారస్తులు, తర్వాత పత్రికా విలేకరులు, సోదరులు, మిత్రులు అందరూ కూడా పాల్గొని ఆంజనేయ స్వామి అనుగ్రహం పొంది ఆయన కృపకు పాత్రులు కాగలరని ప్రార్థన.